నమస్తే. దేశవ్యాప్తంగా నీటు దుమారం రేపుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విద్యుత్ కొనుగోలు అంశం అలాగే ఆపరేషన్ ఆకర్ష్ అంశాలు మాత్రం చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. తాజా అంశాలపై మాట్లాడదాం. చాలా రోజుల తర్వాత గాంధీ భవన్ వచ్చారు. అలాగే టికెట్ ఎక్స్పెక్ట్ చేసి సూర్యాపేట టికెట్ ఎక్స్పెక్ట్ చేసి భంగపడ్డారు. ఈ గ్యాప్ కారణం ఏంటి? ఇప్పుడు సాధారణ పరిస్థితి ఉన్నదా? నేను రెగ్యులర్గా గాంధీ భవన్కి వస్తున్నా, అట్లేం లేదు. కాకపోతే ఒక 25 డేస్ మాత్రం అమెరికాకి వెళ్ళడం జరిగింది. నేను నిన్ననే అమెరికా నుంచి రావడం జరిగింది. అమెరికాలో కూడా ఆటా సమావేశాలు, అమెరికన్ తెలుగు అసోసియేషన్కి సంబంధించిన సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి శ్రీధర్ బాబు గారిని నన్ను ప్రభుత్వ ప్రతినిధులుగా పంపడం జరిగింది. దానివల్ల ఈ 25 డేస్ గ్యాప్ వచ్చింది తప్ప రెగ్యులర్గా నేను వస్తున్నా. నాకు ముఖ్యంగా నేను నమ్ముకున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏ పరిస్థితులలో ఏం జరిగింది అనేది కూడా నాకు తెలుసు కాబట్టి దాని మీద పెద్దగా ఆ రోజు టికెట్ రాలేదు, ఇంత కష్టపడ్డాం, 4 సార్లు నేను టికెట్ మిస్ అయిందని బాధపడ్డమే తప్ప ఎలాంటిది ఏం లేదు. రెగ్యులర్ లైఫ్ రెగ్యులర్గా నడుస్తుంది. ఓకే. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ స్పీకర్ అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? ఆపరేషన్ ఆకర్షణ షురూ చేసిందా? ఇక్కడితో ఎంతమంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారు? అంటే ఆపరేషన్ ఆకర్ష్ అనేది కాదు, ఇక్కడ మీరు మేజర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మీద అటు ప్రజలకు కానీ నాయకులకు కానీ విశ్వాసం కోల్పోయింది. ఏదైతే నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 17 పార్లమెంటులు ఎక్కడ కూడా పర్ఫామ్ చేసిన పరిస్థితి లేదు. అంతేకాకుండా కనీసం వాళ్ళు పోటీలో ఉండే పరిస్థితి లేకుండా బీజేపీకి బీ టీమ్గా మారింది. దీనిని నిరసిస్తూ మరి కొంతమంది నాయకులు కూడా మరి పార్టీలు మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ మీద విశ్వాసం కోల్పోయినప్పుడు తప్పకుండా వస్తారు. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి ఓ సీనియర్ లీడరు, స్పీకర్గా చేసిన అనుభవం ఉంది, మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా రాజకీయాలలో కూడా ఒక నీట్గా ఉన్న నాయకుడు. అలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలకు రావడం వల్ల పార్టీ బలోపేతం అయిద్దని చెప్పి నా అభిప్రాయం. ఈరోజు మా నాయకులు కూడా అందరినీ తీసుకునే పరిస్థితి లేదు. వచ్చే నాయకులలో కూడా ప్రజలలో వ్యతిరేకత లేకుండా, ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత లేకుండా భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడే విధంగా ఉండే విధంగా ఈరోజు ఆ రకంగా చూసుకొని తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ వల్ల ఖచ్చితంగా పార్టీ లాభపడుతుందని మేము ఆశిస్తున్నాం. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కేసీఆర్కు చాలా అత్యంత దగ్గర వ్యక్తి, అలాగే జగదీష్ రెడ్డి కూడా అత్యంత దగ్గర వ్యక్తి. మీరు సూర్యాపేట టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఒకవేళ జగదీష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా ఇదే సందర్భంగా? ఖచ్చితంగా. కాకపోతే జగదీష్ రెడ్డి అనే వ్యక్తిని ఈరోజు అన్ని కేసులలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ముఖ్యంగా విద్యుత్కు సంబంధించిన కుంభకోణంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. కేసీఆర్ చేసిన ప్రతి పాపంలో ఉన్నాడు. కాబట్టి అలాంటి నాయకుల్ని తీసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప ఒకవేళ అలా లేకుంటుంటే నాకు పెద్ద పోటీ అనేం కాదు. రాజకీయాలల్లో సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఆయన ఒకవేళ వర్తుంటే ఆయనకు టికెట్ ఇస్తారు, లేకపోతే వచ్చినాక కూడా ఇవ్వాలని లేదు. కానీ ఇలా జగదీశ్వర్ రెడ్డి గారు లాంటి అవినీతి పరుల విషయంలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పార్టీలకు వస్తా అంటే కూడా పార్టీలకు రానిచ్చే అవకాశం లేదు. సో గతంలో కేసీఆర్ ఎల్పీని, కాంగ్రెస్ సంబంధించిన ఎల్పీని మొత్తం విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత చాలామంది, అందులో 10 మంది ఓడిపోయారు. ఈసారి ఎల్పీని విలీనం చేసుకునే అవసరం కనిపిస్తున్నాయి. కేసీఆర్ చేసిన తప్పు కాంగ్రెస్ చేస్తుందా? ఒకవేళ ఇట్లా చేసుకుంటూ పోతే పార్టీ మీద టికెట్ను ఎక్స్పెక్ట్ చేసి కాన్స్టిట్యూన్సీలో వర్క్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే నా పర్సనల్ అభిప్రాయం కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరు నాయకులు రావడం వల్ల పెద్ద బలోపేతం అయిద్దని కాదు. ముఖ్యంగా తీసుకోవడం వల్ల కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేసుకొని అక్కడ కాంగ్రెస్ శ్రేణులకు చేరటం వల్ల కూడా మరి ఈరోజు మళ్ళీ కొత్త లీడర్షిప్ వచ్చి చేయడం వల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది. కాబట్టి మా అధిష్టానానికి కూడా మేము సూచన చేసినాం, ఎక్కడైతే ఇబ్బందులు లేకుండా పార్టీ సర్వైవల్ ముఖ్యం, ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉంటుందో అలాంటి నాయకులనే తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ప్రాక్టికల్గా ఈరోజు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే దాంట్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తీసుకోవడం కూడా ఒక పాత్రగా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్పడం జరిగింది, అలా లేకుండా ఎక్కడన్నా లీడర్షిప్ వీక్ ఉండి మంచి నాయకులు వస్తేనే తీసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది.
విద్యుత్ కొనుగోలు అంశం గురించి ఇంతకుముందు ప్రస్తావించారు. ఆ కొనుగోలు అంశంలో ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదు, అవినీతి జరగలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తారు? ఒకవేళ జరిగిందా లేదా అని కాదు, మా దృష్టికి వచ్చింది. ఇలా దాని మీద ఒక కమిషన్ వేసినాం. కమిషన్ ముందుకు రావడానికి మీరు ఎందుకు భయపడుతుండ్రు? ఇలా మనం జ్యుడిషియరీ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఇలా కేసీఆర్ గారు రాకుండా ఒక లెటర్ రాసిండంటనే అక్కడ అవకతవకలు జరిగినాయని చెప్పి ఆయనే ఒప్పుకుంటున్నాడు. పైపెచ్చి ఆయన మాట్లాడే క్రమంలో కూడా చెప్తున్నాడు, ఆ రోజు ఉన్న పరిస్థితులల్లో ఎమర్జెన్సీ పరిస్థితులలో నేను కొనాల్సి వచ్చిందని. అంటే దాని అర్థం ఏంటంటే అవకతవకలు జరిగినాయి. ఒకవేళ చేసిందా లేదా అనేది కమిషన్ ఇవాళ ఎంక్వైరీ చేస్తుంది. ఈరోజు ఆ అవకతవకలు జరిగినాయని చెప్పి ప్రభుత్వ దృష్టికి వచ్చింది కాబట్టి మేము ఇవాళ కమిషన్ వేసినాం. ఖచ్చితంగా కమిషన్లో అవకతవకలు జరిగినాయని జరగలేదని తేలుతుంది. ఒకవేళ అవకతవకలు జరిగితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. సో మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 0కు పడిపోయింది. సో ఈ యొక్క చేరికల ద్వారా ఆ బీఆర్ఎస్ పార్టీని ఖాళీ కాబోతుందా, ఖాళీ చేయనున్నారా? మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఒక్క సీటు కూడా గెలవదని చెప్పి. అట్లనే వాళ్ళు గెలవలేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా దృష్టిలో లేదు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఖాళీ అయిపోయింది. ఇంకా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాగా బలహీనం పడిపోయింది. ఇంకొక 6 నెలల తర్వాత బీఆర్ఎస్లో తిరిగే నాయకుడు ఉండడు, తిరిగే ఎమ్మెల్యే ఉండడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురు తప్ప ఎవరు కూడా ఉండరు. భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణలో లేకుండా పోతుంది. గతంలో మాజీ సీఎం కేసీఆర్ మాత్రం బీజేపీని హైప్ చేసి కాంగ్రెస్ లేదన్నట్టు క్రియేట్ చేశారు. అది కాస్త బీజేపీ హైప్ అయిపోయింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ను తొక్కుతుంటే, తక్కువ చేస్తుంటే బీజేపీ పేరుకుండా పోతుంది. కాంగ్రెస్ బీజేపీని పెంచే క్రమంలో ఇదొక ఇబ్బంది. రేపు ఇబ్బంది అయ్యే అవకాశం ఉండకపోదా? అంటే మేము ఎక్కడ కూడా ఒకరిని ఒకరిని లేపుతున్న పరిస్థితి లేదు. నిజంగా మేమే కావాలని అనుకుంటే ఎన్నికల కన్నా ముందే ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చేటోళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి నిన్న ఎంపీ ఎన్నికలలో పోటీ చేస్తుంది. మీరు చూడండి, బీఆర్ఎస్ బలంగా ఉన్న కాడ కూడా బీఆర్ఎస్ ఓటింగ్ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యి బీజేపీకి అడ్వాంటేజ్ అయింది మహబూబ్ నగర్ కానీ మెదక్ జిల్లాలో. మరి ఇక్కడ మీరు చూసినట్టయితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటిగానే ఉండి కాంగ్రెస్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నదే తప్ప మేము ఎక్కడ కూడా ఆలోచన లేదు. మేము ఒక పార్టీని తొక్కాలి, ఒక పార్టీని లేపాలని లేదు. ఈరోజు బీఆర్ఎస్ అనేది సిద్ధాంతరీత్యానే ఈరోజు కనుమరుగవుతుంది. వాళ్ళ అహంకారపూరితంగా కానీ వాళ్ళ ఆనాడు ఏదైతే తెలంగాణలో 10 సంవత్సరాల పాలనలో విధ్వంసం సృష్టించిండ్రో దానివల్ల ఈరోజు చెడు జరుగుతుందే తప్ప మేము దానికి చేస్తున్నది ఏం లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది లేకుండానే పోతుంది. సో చివరి చెప్పండి, మీ యొక్క అంతిమ లక్ష్యం సూర్యాపేట ఎమ్మెల్యే కావాలని చాలా ప్రయత్నాలు చేశారు, చాలాసార్లు భంగపడ్డారు. ఇప్పుడు కార్పొరేషన్ పదవి వచ్చింది. కార్పొరేషన్ పదవి చైర్మన్తో ఆగిపోతుందా? మీ సూర్యాపేట ఎమ్మెల్యే లక్ష్యం ఇంకా ఉందా? నా అల్టిమేట్ గోలు సూర్యాపేటలో ఎమ్మెల్యే కావాలి. నేను 20 సంవత్సరాలుగా దానికోసం పోరాటం చేస్తున్నా. ప్రజల మధ్యనున్న పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసిన. నేను ఎమ్మెల్యే కావాలనేది నా కోసం కాదు, నన్ను నమ్ముకొని వేల మంది, లక్షల మంది ప్రజలు ఈరోజు నన్ను నమ్ముకొని ఉన్నారు. నన్ను ఆ వర్గ నాయకునిగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను చేయాల్సిందే. నాకు దాదాపుగా అడ్డంకులు కూడా అన్నీ తొలగిపోయినట్టే. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికలలో పార్టీ మీద నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. రేపు భవిష్యత్తులో ఏదో రోజు సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా ఆపోతాం. మీరు మాట అన్నారు, అడ్డంకులు కూడా తొలగిపోయాయని చెప్పారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి ఏమన్నా పోటీకి దూరంగా ఉంటున్నారా? పోటీ కంటే నేను అనే ఉద్దేశం కూడా ఏంటంటే వయసు రీత్యా కూడా 75 సంవత్సరాలు దాటి రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాడు. మొన్న కూడా పార్టీ నాయకులు మాట్లాడినప్పటికీ ఆయన పెద్ద మనిషి, సీనియర్ లీడరు, లాయలిస్టు. ఇక చివరి ఎన్నిక ఇది, ఒకసారి మీరు ఓపిక పట్టండి, మీకు పార్లమెంట్ ఇస్తాం, నెక్స్ట్ మీరు ఎమ్మెల్యేగా పోదురని చెప్పి పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. వయసు రీత్యా కూడా ఆయన రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకంతో నేను అంటున్నాను. రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు కానీ ఆయన కొడుకును మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాడు, మళ్ళీ టికెట్ రేస్లో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తుంది. ఇది అడ్డంకిగా మరి అవకాశం లేకపోతే? అంటే వారసత్వ రాజకీయాలను యాక్సెప్ట్ చేసే రోజులు కావు. ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని అది సాధ్యం కాదు. ఇవాళ చాలామంది లీడర్లను చూడండి,
చాలామంది కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయంగానే కారు. కానీ మీ జిల్లాకు చెందిన జానారెడ్డికి సాధ్యమైందిగా కొడుకుల విషయంలో? అంటే ఒకరిద్దరు నిజంగా వాళ్ళకు వర్తుంటే అయిపోతుంది. కానీ నేను సీనియర్గా 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉండి అంత పెద్ద దామోదర్ రెడ్డి గారికి నేను ధీటుగా ఫైట్ చేసినప్పుడు ఆయన కొడుకు అనేటోడు నన్ను క్యాలిక్యులేట్ చేసినప్పుడు అంత వర్త్గా రాడు. కాబట్టి సూర్యాపేట విషయంలో అట్లా ఉంటుందని నేను ఏమనుకుంటలేను. 100% నాకు అన్యాయం కూడా జరిగింది. పార్టీ ప్రతి వ్యక్తి దృష్టిలో కూడా అయ్యో పాపం రమేష్ రెడ్డికి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని కూడా ఉన్నది. రాహుల్ గాంధీ గారి దృష్టిలో ఉంది, కేసీ వేణుగోపాల్ గారి దృష్టిలో ఉంది. కాబట్టి ఈసారి అవన్నీ కూడా నాకు యాడ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మా నాయకులు కూడా నాకు హామీ ఇచ్చింది వచ్చేసారి నీకు సీట్ ఇస్తామని. కాబట్టి పూర్తిగా విశ్వాసంగా ఉన్నాం. థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇది పటేల్ రమేష్ రెడ్డి గారు ప్రధానంగా చెప్తుంది. సో ఎమ్మెల్యే కారణం తన లక్ష్యం. సో దానికోసం తప్పకుండా నా ప్రయత్నం అయితే ఆగదు. ఏదైనప్పటికీ పార్టీ నుండి కానీ రేవంత్ రెడ్డి కానీ భరోసా ఉన్నది. అందుకోసమే నేను కార్పొరేషన్ చైర్మన్ చేసిన మాత్రం నా అంతిమ లక్ష్యం మాత్రం ఎమ్మెల్యే. అలాగే ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో అక్కడ సంబంధించిన నేతలను చేర్చుకుంటే బాగుంటుంది. కానీ అందరినీ చేర్చుకుంటే మాత్రం పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందన్నట్టు కూడా పటేల్ రమేష్ రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కిరణ్ మసూంతో సతీష్ దిశా టీవీ, గాంధీ భవన్.